వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. అంబటి ఇంటి పరిసరాల్లో టీడీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతోంది. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు విడతల వారీగా ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. కర్రలతో దాడికి ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అంబటి అంతు తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఓవైపు పోలీసులు, మరోవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న అంబటి రాంబాబు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు అంబటి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల ఫిర్యాదులతో పలు పోలీస్ స్టేషన్లలో అంబటి రాంబాబుపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. ప్రత్యేక పోలీసు వాహనాన్ని అక్కడకు తీసుకొచ్చారు పోలీసులు. వాహనం చుట్టూ పోలీసులు మోహరించారు. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి ఆయన్ని పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. శాంతి భద్రత సమస్య ఉందని, పోలీసులు విఫలం చెందారని పిటిషన్లో పేర్కొన్నారు. 24 గంటల భద్రత కల్పించాలని, తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు రాంబాబు భార్య విజయలక్ష్మి. మరి వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. 5 సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. యువతను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు. మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారికి మేము తెలియజేసేది ఒకటే, అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాలలోనే ఒక పెను ఉద్రిక్తత తీసుకొచ్చిన సంచలనాంశం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ గత సంవత్సర కాలంలోనే అత్యంత ఉద్రిక్త వాతావరణ రాజకీయ సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మొదట్లో కొంత మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసిన వాతావరణంలో కొంత మేరకు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న దానికి 100 రెట్లు ఉద్రిక్తత వాతావరణం ఇప్పుడు గుంటూరు రాజధాని ప్రాంతం గుంటూరులో చోటు చేసుకుంటుంది. దీని కేంద్ర బిందువుగా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక నేత వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంబటి రాంబాబు కేంద్ర బిందువు అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద క్షణానికి ఉద్రిక్తత వాతావరణం అయితే పెరుగుతుంది. మరోపక్క టీడీపీలోని ముఖ్య నాయకులు, పోలీసులు, కార్యకర్తల్ని సముదాయించే పనిలో ఉన్నారు. అంబటి రాంబాబు ఇంటిని రాళ్లతో, కర్రలతో పెద్ద ఎత్తున దాడి చేసి ఆ ఇంటిని గొల్ల చేసిన పరిస్థితి ఉంది. వస్తువులను గొల్ల చేసిన పరిస్థితి ఉంది. ఫర్నిచర్ ధ్వంసమైన పరిస్థితి ఉంది. కారు అద్దాలు పగలగొట్టి ఆ వాతావరణం మొత్తం కూడా యుద్ధ వాతావరణం కంటే భయంకరంగా ఆ పరిసర ప్రాంతాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వీటన్నిటికీ ప్రధాన కారణంగా
ఏదైతే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసభ్య పదజాలంతో దూషించడంతో మొదలైన ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం ఇప్పటికీ ఈ సెకండ్ కు కూడా తగ్గలేదు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద వందల మంది కాస్త వేల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వస్తా ఉన్నారు, చేరుకుంటా ఉన్నారు. వారందరినీ పోలీసులు నాయకులే కొంతమేరకు సముదాయించి పంపించే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అయినప్పటికీ వచ్చే సంఖ్య మరింతగా పెరుగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంబటి రాంబాబుకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఒక పక్క గుంటూరు జిల్లా ఎస్పీ ఒకళ్ళు జిందాల్ని కలిసి కొద్దిసేపటి క్రితం వినతి పత్రం ఇస్తారు. ఇచ్చిన వినతి పత్రం అందజేసిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించి అక్కడ ఉన్న ప్రజలను టీడీపీ నాయకుల కార్యకర్తలను పంపించి అంబటి రాంబాబుకి రక్షణ కల్పించాలంటూ కూడా జిల్లా ఎస్పీని కొద్దిసేపటి క్రితం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ఒక జిల్లా ఎస్పీకి మెమరాండం అయితే అందజేశారు. దీని మీద ఎస్పీ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సంఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించిన అంశము అత్యంత క్లిష్ట పరిస్థితిగా ఉందని, తనతో పాటు 60 మంది పోలీసుల్ని అక్రమంగా నిర్బంధించారని ఆ రాంబాబు భార్య అయితే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తనకు రక్షణ కల్పించడంలో కూడా పోలీసులు విఫలమయ్యారంటూ, శాంతి భద్రత సమస్య ఉందని పోలీసులు విఫలం చెందారని కూడా ఆ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. 24 గంటల పాటు భద్రత కల్పించాలని కూడా హైకోర్టుని కోరారు. తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబు భార్య అయితే పేర్కొన్నారు. మరోపక్క ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణాన్ని గాని ఇలా రెచ్చగొట్టి గొడవ సృష్టించాలని గాని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక టెన్షన్ వాతావరణం తీసుకొచ్చేందుకే అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసి తమని ఈ రకంగా రెచ్చగొడుతున్నారంటూ కూడా ఒక పక్క టీడీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి, కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని, అలాగే హోంమంత్రి అనిత ఈ యొక్క ఘటనకు సంబంధించి రాష్ట్ర టీడీపీ మంత్రులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడిని, తమ తండ్రి లాంటి వ్యక్తిని, ఆ పార్టీ అధినేతని ఇలా కించపరిచే విధంగా మాట్లాడటం, బహిరంగంగా పబ్లిక్ గా మాట్లాడటం ఎంత మటుకు సమంజసం అంటూ కూడా మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు ఇంటి వద్ద చూసుకుంటే ఒక పక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఒకరికొకరు వాగ్వివాదనాలు చేసుకోవటం, ఆక్రోశం చెందటం, పెద్ద ఎత్తున అరుపులు కేకలు పెట్టుకోవటం, ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా విడదీసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద చూసుకుంటే మనం ఇప్పటికి కూడా వందల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తానే ఉన్నారు. అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పహరా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం నల్లపాడు పోలీసులు అయితే అంబటి రాంబాబుని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆయన అరెస్టు కోసం ప్రత్యేక భద్రత కలిగిన వాహనాన్ని కూడా వజ్రవాహనాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దానిలో ఎక్కించుకొని అంబటి రాంబాబుని తీసుకెళ్లేందుకు కూడా బందోబస్తు ప్రణాళిక రూపొందించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే అంబటి రాంబాబు ఇంటి వద్ద మాత్రం అంబటి రాంబాబుని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చిన క్రమంలో కోపోద్రిక్తులైన ఆవేశంతో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ అంబటి రాంబాబు మీద పడతారన్న ఉద్దేశంతో పోలీసులు కొంతమేరకు సమన్వయం పాటిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క కేసు నమోదుకు సంబంధించిన కాపీలు కూడా అంబటి రాంబాబుకి ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. పలు సెక్షన్ల మీద అంబటి రాంబాబు మీద నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి రావాల్సింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి
గుంటూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఆ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొందని, అంబటి రాంబాబుకి ప్రాణరక్షణ కల్పించాలంటూ కూడా వినతి పత్రం సమర్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి ఇప్పటికే ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబుని అయితే పరామర్శించారు. ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉందంటూ కూడా అధైర్యపడొద్దని, వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం తనకు అండగా ఉందని, ఎక్కడైనా లీగల్ సమస్యలు వచ్చినా తాము చూసుకుంటామని పార్టీ తన వైపు ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన పరిస్థితి ఉంది. ఒకవేళ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయితే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు మాట్లాడి ఆ రంగం సిద్ధం చేసినట్లు కనపడతా ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం అయితే ఖాయంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, నాగేశ్వరరావు, అంబటి రాంబాబు అరెస్టు ఖాయమంటున్నారు. అయితే అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా కనిపిస్తుంది. వేలాది మంది టీడీపీ శ్రేణులు అక్కడ గుమిగూడి ఉన్నారు. కర్రలు పట్టుకుని మరి కాపుగాస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అంబటిని ఇంట్లో నుంచి బయటికి రాణిస్తారా? అరెస్ట్ చేసి తీసుకెళ్తే సాధ్యమే అంటారా? ఖచ్చితంగా శ్రీనివాస్, ఏదైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడానికి మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంబటి ఇంటి దగ్గర నుంచి పోలీసులు అయితే అంబటి రాంబాబుని వజ్ర వాహనంలో తీసుకెళ్లడం అయితే 100% కన్ఫర్మ్ గా కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుల్లోనే కొంతమంది, పోలీసుల ముఖ్యుల్లోని కొంతమంది, అక్కడ ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తల్ని మీకు కావాల్సింది అరెస్టు చేయటం, న్యాయపరమైన చర్యలు తీసుకోవటం, ఆ పని మేము చేస్తున్నామంటూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పి వాళ్ళకి సముదాయించి పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ పంపించే క్రమంలో మరికొంతమంది వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్ది సమయం తర్వాత ఖచ్చితంగా కొంత మేరకు ప్రజలు మెత్తబడే అవకాశం కనపడుతుంది. టీడీపీ కార్యకర్తల్ని ఆ భారీ గేట్ల ద్వారా ఎక్కడికక్కడ పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఉన్న వారిని పంపిస్తే కొత్త వారిని రాకుండా భారీ గేట్లతో అడ్డుకుంటున్న నేపథ్యంలో అంబటి రాంబాబుని ఏ క్షణంలోనైనా ప్రజలు ఆ టీడీపీ నాయకుల కార్యకర్తలు మెత్తబడిన సమయంలో అక్కడి నుంచి ఎస్కేప్ చేయాలనేది పోలీసులు యొక్క వ్యూహం లాగా కనపడతా ఉంది. పోలీసులు అయితే అంబటి రాంబాబుని అక్కడి నుంచి తీసుకెళ్లడం అయితే తథ్యంగా కనపడుతుంది. లేని పక్షంలో అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నా గానీ ఆ లాండ్ ఆర్డర్ కి పెద్ద సమస్యగా ఉండేలా కనపడతా ఉంది. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎటు నుంచి అయినా సరే ఆ టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే అంబటి రాంబాబు ఇంటిని విధ్వంసం చేశారని చెప్పుకోవచ్చు. కారు అద్దాల పగలగొట్టారు, ఇంట్లో పెద్ద ఎత్తున దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టారు. కోపద్రిక్తులు, కోపంగా ఉన్న కార్యకర్తలు ఏమైనా చేస్తారన్న నేపథ్యంలో అంబటి రాంబాబుని ఖచ్చితంగా ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లటం అయితే ఖాయంగా కనపడుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. శ్రీనివాస్, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.